ఇదేంటి ఫోన్ వస్తే రాజీవ్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? గ్యారంటీగా అది జ్యోతి దగ్గర నుంచి వచ్చిన ఫోనే అయి ఉంటుంది. ఎలాగైనా సరే మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి జ్యోతి గారు. బాబు, వెంటనే మనం కలవాలి. సరే జ్యోతి గారు, కలుద్దాం. మీ ఇంటికి రానా? నేను మా ఇంట్లో లేను, జలజత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయినా వాళ్ళ ఇంట్లో ఎందుకున్నారు జ్యోతి గారు? అవన్నీ తర్వాత చెప్తాను. సరే, జలజ గారి ఇల్లు లొకేషన్ షేర్ చేయండి, నేను అక్కడికి వస్తాను. ఇక్కడికి వద్దు బాబు, మనం బయట కలుద్దాం. లొకేషన్ నేను మీకు మెసేజ్ పెడతాను, అక్కడికే వచ్చేయండి. సరే అండి. ఓహో, అయితే జ్యోతి నుంచే ఫోన్ వచ్చిందన్నమాట. జ్యోతి వాళ్ళింట్లో కాకుండా జలజ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. చెప్తా దాని సంగతి. హలో జ్యోతి గారు. హలో సిద్ధు. అలా ఉన్నారండి జ్యోతి గారు? ఇంకా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదా? అర్థమైంది. శ్రావ్య వల్ల మీరు ఇంకా సఫర్ అవుతున్నారన్నమాట. నేను ఆల్రెడీ మీ విషయంలో శ్రావ్యాన్ని నిలదీశాను. నాకే పాపం తెలియదని నన్ను అదరగొట్టింది. శ్రావ్య పొగరికి ముక్కుతాడు వేయాలంటే